ఈ మధ్య శివాజీ గారు బాగా పాపులర్ అయిపోయారు కాబట్టి ఒకసారి శివాజీ గారి గురించి మాట్లాడుకుందాం. శివాజీ గారు ఈ మధ్య కోర్టు సినిమాలో మంగపతి పాత్రతో వచ్చిన విజయంతో మబ్బుల్లో తేలుకుంటూ వెళ్ళి అమాంతం నేల మీద పడి హ్యాపీగా బురదంటించేసుకున్నారు. పోనీ అక్కడతో ఆగారా అంటే అబ్బే, ప్రెస్ మీట్ పెట్టి మరింతగా తన మాటలను సమర్థించుకోవడంతో అతనికి ఇబ్బందులు పెరిగాయి. చివరికి మహిళా కమిషన్ కలిసిన తర్వాత కూడా సలహాలు ఇవ్వడం తప్పు అని చెప్పారు ఆయన. అంటే తన ఉద్దేశం ఏంటి? నేనేం చెప్పదలుచుకున్నానో అది కరెక్టు, మీకే సరిగ్గా అర్థం అవ్వలేదు అని చెప్పడం అనమాట. వాట్సాప్లో నేను చాలామంది శివాజీని సమర్థిస్తూ పెట్టిన స్టేటస్లు చూశాను. వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటి అంటే, ఏ హీరోయిన్ అయినా ఎక్స్పోజింగ్ అనేది తన ఇష్టం మేరకు మాత్రమే చేస్తుంది. ఓకే, తనకి నచ్చకపోయినా తన కెరియర్ కోసం అని చేసిందే అనుకుందాం 2 నిమిషాలకి. అది కూడా ఆవిడకి తెలిసే చేస్తున్నారు కదా, తెలియకుండా చేసింది ఏం కాదు. సో ఇప్పుడు వాళ్ళని మనం అర్జెంటుగా మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పడానికి అసలు అర్థం లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ శివాజీ గారు చెప్పిన సౌందర్య, అనుష్కలు కూడా ఎంతో కొంత ఎక్స్పోజ్ చేసిన వాళ్ళే. ఒకసారి ఒక విలేకరి ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, పోనీ ఇదంతా కాదు, అమ్మాయిల విషయంలో తప్పుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని ఒక మాటైనా చెప్పండి అంటే, అబ్బాయి పిల్లలు మనవాళ్ళు, వాళ్ళు ఏదో తప్పులు చేస్తారు అనుకుంటూ మాట్లాడాడు. అసలు ఈయన ఏం చెప్పదలుచుకున్నాడో ఏం చేయదలుచుకున్నాడో ఈయనకే క్లారిటీ లేదు. ఈ శివాజీ అనే వ్యక్తి మొదటి నుంచి ఇంతే. తెలుగు మీడియాకి చాలా ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడేసేవాడు ఆయన. అప్పుడు తెలుగు మీడియా ఇతన్ని చాలా పైకి లేపింది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ అసలు విషయం ఇంకోటి ఉంది. అదేంటి అంటే, టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ టీనేజ్ అమ్మాయిలు లేదా 20 ఏళ్ళు ఎర్లీ 20స్లో ఉండే అమ్మాయిలు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని రీల్స్ చేయడాలు ఇలాంటివి అవి చేస్తున్నారు. అవి ప్రాబ్లం, యాక్చువల్ ప్రాబ్లం అక్కడ. ఆర్ఎల్స్ మెట్రోల్లో చేయడం, లేకపోతే ఇంకో దగ్గర చేయడం, ఇలాంటివి అవి ఇష్యూస్. కానీ హీరోయిన్ ఎక్స్పోజింగ్లు ఇవి అవి అంటే సెన్సార్లు ఉంటాయి, లేదంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ వాట్ వీ సీ ఇన్ ఫిల్మ్స్. దాన్ని మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఏదో గట్టిగా మాట్లాడేసి ఆ సినిమాకి ఏదో మైలేజ్ వస్తుంది అన్నట్టుగా అనుకుంటే అది అసలుకే మోసం వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి మనం ప్రాబ్లం ఎక్కడుందో దాని మీద ఆలోచించాలి, కానీ ఇలాంటి విషయాల మీద కాదు.